దేవుని దగ్గరకు వచ్చి దేవుని యొక్క సలహా కోసం గోజాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఇవన్నీ కూడా యెహెజ్కేలు గారు ఆత్మవిషుడుగా ఉండి చూస్తా ఉన్నాడు. ఆత్మవిషుడుగా. ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఆత్మవిషుడుగా ఉన్నట్లుగా మనందరికీ తెలిసినటువంటి విషయమే. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఆలోచన చేసినట్లయితే యెహెజ్కేలు ఆత్మావశ్యుడుగా ఎక్కడికెళ్ళాడు? ప్రశ్నైతే మీరు ఏం చెప్తారు? యెహెజ్కేలు ఆత్మావశ్యుడుగా ఎక్కడికెళ్ళాడంటే యెరూషలేము వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యెరూషలేము వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యెహెజ్కేలు గ్రంథంలో మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. 8వ వచనం, 7వ వచనం ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఒకటో అధ్యాయం చూసినప్పుడు ఆత్మవిషుడుగా యెరూషలేము వెళ్ళినట్లుగా అక్కడ జరిగేటువంటి పాపక్రియలు, దేవుడికి అంత అన్యాయం జరుగుతుంది, దేవునికి ఎదురుగా ముఖం చూపించవలసింది పోయి వీపులు చూపెట్టేటువంటి కార్యక్రమం యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఇక్కడ తను మన యెహెజ్కేలు ఇక్కడ కూడా ఆత్మవిషుడైనట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆత్మవిషుడైనట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఒకటో అధ్యాయం కూడా మీరు జాగ్రత్తగా మీరు చదవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తా ఉన్నానండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తా ఉన్నాము. యెహెజ్కేలు ఆత్మవిషుడుగా యెరూషలేము వెళ్ళాడు. పౌలు కూడా ఆత్మవిషుడుగా ఎక్కడికి వెళ్ళాడని చెప్పాను ఇదివరకు మీకు పరదేశంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 2 కొరింథీ 12:3 మనం చూస్తూ ఉన్నాం. అయితే జబదయి కుమారుడైనటువంటి యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను గారు ఇక్కడికి ఎక్కిరము పరలోకంలోకి వెళ్ళి పరలోకం యొక్క ఔన్నత్యాన్ని మరి సాక్ష్యం ద్వారా మన ప్రకటన గ్రంథం రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ప్రకటన గ్రంథం యొక్క గొప్ప సంగతి ఏంటంటే పరలోకం యొక్క ఔన్నత్యం, యేసు ప్రభువు పరలోకం నుంచి దిగొచ్చి పరలోకం యొక్క ఔన్నత్యాన్ని మనకు విడమర్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. లోక 16వ అధ్యాయంలో లాజరు పరదేశంలోకి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు ఏమంటున్నాడు? అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఇక్కడికి రాకూడదు, యాతనకరమైనటువంటి ప్లేసు రాకూడదు, వాళ్ళకి ఈ విషయం తెలియజేయండి అంటే అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు అనేటువంటి మాట కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అక్కడ మరి ఇక్కడ పరదేశం ఉందని, పాత్పారస్ అంటే యాతనకరమైనటువంటి ప్లేస్ ఉందని, ఏమండి ఇటువంటి దేవుని యొక్క ఔన్నత్యాన్ని ఎవరు చెప్పారండి? అక్కడ నుంచి భూలోకానికి వచ్చి 5 సహోదరులకు చెప్పే పరిస్థితులు లేవండి అప్పుడు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు కూడా పరలోకం నుంచి దిగొచ్చి 3:13 యోహాను రాసిన సువార్తలు మనం చూస్తున్నామండి. పరలోకం నుంచి దిగొచ్చి దేవుని యొక్క ఔన్నత్యాన్ని, పరలోకం యొక్క ఔన్నత్యాన్ని మనకి లోకంలో చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అందుచేత ఈ జబదయి కుమారుడైనటువంటి యోహాను ఆయన కూడా పరలోకాన్ని చూసి పరలోకం యొక్క గొప్పతనాన్ని చూశారు. 20వ అధ్యాయం 21వ వచనంలో 22వ వచనంలో మనం చూస్తాం. 21, 22 వచనం పరలోకం యొక్క ఔన్నత్యాన్ని అక్కడ వర్ణించినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. సంఘం యొక్క ఔన్నత్యాన్ని ప్రకటన గ్రంథం చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సంఘం పక్షంగా ఎవరెవరు ఉన్నారు, ఎన్ని టీమ్స్ ఉన్నాయి, సంఘానికి వ్యతిరేకంగా ఎన్ని టీమ్స్ ఉన్నాయి, సంఘం చేసే పని ఏంటి? సంఘం చేసే పని ఏంటి? ఒక్కటేనండి, బోరలు ఊదటం. లిఖింపబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అందరికీ కూడా బోరలు అంటే బోర ఊదినట్లుగా, అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. 10వ అధ్యాయంలో 11వ వచనంలో వాళ్ళు ఎలాగా సువార్త ప్రకటించారు అనేటువంటి విషయం మనం నేర్చుకున్నామండి. అందుచేత యెహెజ్కేలు గ్రంథంలో మనం ఏమి నేర్చుకుంటున్నామంటే ఈ యెహెజ్కేలు గారు ఆత్మవిషుడుగా చూసారు. ఆత్మవిషుడు అంటే ఏంటి అర్థం అవ్వాలంటే ఈ ప్రవక్తలు రాసినటువంటి గ్రంథాలు మనం చదవాలన్నమాట.